సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో పట్టణ కౌన్సిలర్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని, కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని 420 హామీలు ఇచ్చిందని కలిసికట్టుగా ఉన్నా తమను విడదీసేందుకు అలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట మున్సిపల్లో అవినీతి జరిగింది అనడం అవాస్తవమని, సిద్దిపేట ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. తాము సీక్రెట్ మీటింగ్ పెట్టామని ప్రచారం చేయడం అవాస్తవమని, ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఎద్దేవా చేశారు. మాపై మరోసారి ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్ల ముందు కూడా మన జనరల్ ఎలక్షన్ల ముందు కూడా 2-3 ఆరోపణలు చేసిర్రు. వాటికి ఎలాంటి నిరూపించే శక్తి కానీ దానికి ఆధారాలు కానీ ఉండయి. నోరుకు ఏదొస్తుంది చెప్తారు. మొన్న మా గౌరవ కౌన్సిలర్లు కొంతమంది వారి సొంత పనులపైన మరియు ఫస్ట్ నాడు పొద్దున్నే మా హరీషన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియనిపోయి హరీషన్న అందుబాటులో లేకుంటే వాళ్ళు ఒక రోజు ముందాడు ఉండి తెల్లారి కలిసి రావడం జరిగింది. దాన్ని వాళ్ళే అదునుగా తీసుకొని ఏవోటి వాళ్ళు చేసిర్రు. మా కౌన్సిలర్లకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి పనులు ఉండయి. మా మున్సిపల్కు హరీష్ అన్న ఏనాడైతే సిద్దిపేటకు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిండో అప్పటికెళ్ళి మా సిద్దిపేట కౌన్సిలర్లకు రాష్ట్ర గవర్నమెంట్తో ఏం పని ఉంటుంది, మాకు ఉండే పనుల్లో మా మున్సిపాలిటీ సక్రమంగా నడుచుడు, మా మున్సిపాలిటీకి నిధులు కావాలి. మా పెద్దన్నలాగా హరీష్ అన్ననే ఉన్నాడు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మా వరకైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు అవసరం లేదు. ఏ పని ఉన్నా మా పర్సనల్ పని, మా కౌన్సిలర్లకు కుటుంబం పని, మా పర్సనల్ పని ఉన్నా, గవర్నమెంట్ నిధులు కావాల్సిన, మున్సిపాలిటీకి ఎలాంటి అభివృద్ధి నిధులు కావాల్సిన మేము వెళ్ళేది హరీష్ అన్నకే విన్నవిస్తాం. ఆయననే మాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏం పని కూడా లేదు. మేము వాళ్ళు ఏదో ప్రజల దృష్టి మళ్లించనీకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము ఊకునేది లేదు. ఖచ్చితంగా మా కౌన్సిల్ ఉమ్మడి కుటుంబం లాంటిది. మా దానిలో మాకేమన్నా పొరపచ్చలు ఉంటే మేము మా హరీష్ అన్న దృష్టికి తీసుకెళ్తాం. ఆయనే మా సమస్యలు పరిష్కరిస్తాడు. అయినా కానీ మా దానిలో మాకు కూడా ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి పొరపచ్చలు లేవు. ఎందుకంటే మేము అందరం కలిసి ప్రతి వార్డులో 43 మంది కౌన్సిలర్లం కలిసి 43 వార్డుల ప్రతి వార్డుకు 43 మంది వెళ్ళి మీ అందరి మీడియా మిత్రులు తెలిసిందే. ప్రొద్దున 5 నుంచి ఉదయం 8 వరకు మేము ప్రతి వార్డులో కూడా స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా తిరిగినాం. ఒకే కుటుంబం నుంచి చైర్పర్సన్ అయిందంటే ఆయన ఎంత ప్రజలల్లో సొచ్చుకపోతే మన హరీష్ రావు గారికి కానీ ప్రజలకు కానీ ఎంత అందుబాటులో ఉంటే రాజనర్సు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చైర్పర్సన్, కౌన్సిలర్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చైర్పర్సన్. ఈరోజు మేము గర్వంగా చెప్పుకున్నది ఏంటంటే మేము 11వ తారీఖు నాడు మళ్ళీ ఢిల్లీ పోవాలి, ఏది అవార్డు తెచ్చుకోనికి. ప్రతి సంవత్సరము అవార్డు తెచ్చుకుంటున్నాం సిద్దిపేట. అంటే దీనికి గౌరవ కౌన్సిలర్ల సహకారంతోనే తెచ్చుకుంటున్నాం. మంత్రి గారి మాజీ మంత్రి అండదండతోని, హరీష్ అన్న అండదండతోని, గౌరవ చైర్పర్సన్ మంజులా రాజనర్స్ గారి ఆధ్వర్యంలో ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కొమ్మడి చెరువు కానీ, ఎర్ర చెరువు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, యూసీడీకి సంబంధించిన సమస్యలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్నీ సమకూరుస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజాపాలన అని రోజు పెడతామని చెప్పారు. దాన్ని తీసేసి వారానికి ఒకసారి చేసిర్రు. ప్రజావాణి అనేది ఇంతకుముందు ప్రభుత్వమే నడిపింది. దాంట్లో మేము కూడా భాగస్వామ్యమే. ప్రతి సోమవారం మున్సిపాల్లో కూడా మేము జరిపినాం. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కౌన్సిల్ తరఫున కౌన్సిలర్ అందరము నీ వార్డులో పలాని సమస్య ఉన్నది ఎంబడే కావాలనగానే పొద్దుగాల అదే వార్డులకు పోయినాం. అదేవిధంగా రోజు పొద్దున 5 గంటలకు లేచి 6 గంటల వరకల్లా కాలకృత్యాలు తీర్చుకొని 6:30కు రోజుకో వార్డును ఎంపిక చేసుకొని మహిళలు కానీ జెంట్స్ కానీ దానికి సంబంధించిన ఆ ఏరియాకు సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు
పురపాలక సంఘానికి ఎంతో తోడ్పడ్డారు. అదేవిధంగా గౌరవ కౌన్సిల్ అధికారులు కూడా మబ్బులా రావాలంటే మాకు ఇన్ని పనులు ఉంటాయి, మేము గౌరవం హరీష్ రావు గారు చెప్పిండు కాబట్టి పురపాలక సంఘానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీకు తోడుంటామని చెప్పి వాళ్ళ సహకారం కూడా మేము మరవలేం.